అక్క దివ్య. సో మేము ఈరోజు నిమిషాంబిక టెంపుల్కి అయితే వెళ్తున్నాము, గుడికి. ఈ మధ్య కాలంలో చాలా 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 ఫేమస్ అయిన టెంపుల్. ఇక్కడ అమ్మవారిని చూసిన వెంటనే ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అనేది కాన్సెప్ట్. సో ఈ గుడికి వెళ్ళడానికి చాలా 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 దారులు ఉన్నాయి. ఇది బేసిక్గా బోడుప్పల్లో అయితే లొకేటెడ్ అయ్యి ఉంది టెంపుల్. సో మేము అదర్ వే ఆఫ్ టెంపుల్ అదర్ లొకేషన్లో ఉన్నాము కాబట్టి మేము ఓఆర్ఆర్ తీసుకున్నాము. ఓఆర్ఆర్ నుంచే 1 hour ట్రావెల్ ఉంది మాకు. సో మీరు ఊర్లో నుంచి వెళ్ళాలనుకున్నా 1 hour అవుతుంది. ఓఆర్ఆర్ సరౌండింగ్ అయి ఉండి తీసుకోవాలి అనుకున్నా ఓఆర్ఆర్ నుంచి వెళ్ళాలన్నా 1 hour అవుతుంది. కాబట్టి వీ ప్రిఫర్ ఓఆర్ఆర్. 1 hour అయినా లాంగ్ డిస్టెన్స్ అయినా కూడా ట్రాఫిక్ ఉంటుంది, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అన్న థాట్ ప్రాసెస్లో ఓఆర్ఆర్ పైన వెళ్తున్నాము. అండ్ మిగతా విశేషాలన్నీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకొని చెప్తాను, లేదా ఎవరన్నా నాకు కలిసి మాట్లాడగలుగుతారో వాళ్ళకి టైం ఉంది అంటే అక్కడ డైరెక్ట్గా వాళ్ళతోటే మాట్లాడి చూద్దాము ఈ అమ్మవారి ఏంటి విశిష్టత ఏంటి అనేదాన్ని కూడా మీకు చెప్తూ ఉంటాను. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్ చాలా చాలా లోపలికి ఉంది, మనం గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని రావాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ బేసిక్గా చుట్టుపక్కల చాలా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. సో మనకు సెక్యూరిటీ గార్డ్ ఒక లెవెల్ వరకు పార్కింగ్ అయితే అలో చేస్తారు. సో పార్కింగ్ ఇబ్బంది లేదు, బట్ కొంచెం ముందుకు ఎక్కడికో పెట్టుకొని కొంచెం నడవాల్సి వస్తుంది. అండ్ చాలా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. వాళ్ళ పార్కింగ్స్ కాకుండా మన పార్కింగ్ పెట్టుకోవాలి. ఈరోజు అందులో శుక్రవారం కావడం వల్ల రష్ అనేది చాలా ఉంది. దానికి తోడు వారాహి అమ్మ నవరాత్రులు కూడా జరుగుతున్నాయి కదా, అందుకని రష్ అయితే బాగానే ఉన్నట్టుంది. చూద్దాం మరి. నిమిషాలు అయ్యింది. ఇప్పుడు మేము లైన్లో వెయిట్ చేసి, చాలా రష్ ఉంది. శుక్రవారం కావడం వల్ల అమ్మ నవరాత్రులు కావడం వల్ల కూడా చాలా చాలా రష్ ఉంది. ఇదంతా కూడా మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా కూడా ఇంత పాపులారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ చూద్దాం మరి ఎలా జరుగుతుంది ఏంటి అని. ఇక్కడ కొత్తగా కోరికలు కోరుకునే వాళ్ళేమో 11 ప్రదక్షిణాలు చేస్తున్నారు. కోరికలు నెరవేరిన వాళ్ళేమో 108 చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే ఎవరో ఇద్దరు అమ్మాయిలు పెన్ పట్టుకొని అలా మన జీవితంలో ఎలా అయితే చేస్తారో అలాగే చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, ప్రదక్షిణ అయితే మంచిగా చేస్తున్నారు. మనకు ఎలా జరుగుతుంది ఏంటి అనేది అయితే చూద్దాం.
దర్శనం అయితే అయిపోయింది. దగ్గర ఒక 20-25 మినిట్స్ పట్టింది మాకు దర్శనానికి. ఎందుకు అంటే ఈరోజు ఆషాఢ మాసం శుక్రవారం కావడం వల్ల చాలా రష్ ఉంది. దానికి తోడు ఇక్కడ ప్రతి శుక్రవారము అన్నదానం అనేది ఖచ్చితంగా జరుగుతుందంట. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నదానం కూడా చూసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ విశిష్టత ఏంటి అంటే నేను ఇదివరకు చెప్పినట్టు 11 ప్రదక్షిణాలు కాదు, ఐఎమ్ సారీ, అది 16 ప్రదక్షిణాలు. మనం ఏదన్నా మొక్కు కావాలి తీరాలి అని అనుకుంటే 16 ప్రదక్షిణాలు ఫస్ట్ చేయాలి. మొక్కు తీరిన తర్వాత 108 ప్రదక్షిణాలు అయితే చేయాలి. కానీ నేను ఇక్కడ చుట్టుపక్కల పూల వాళ్ళు వీళ్ళ దగ్గర కనుక్కుంది ఏంటి అంటే 108 ప్రదక్షిణాల కంటే ముఖ్యంగా అమ్మవారికి ఒడిబియ్యము అనేది చాలా ఇంపార్టెంట్ అంట. మీరు 108 ప్రదక్షిణాలు మీకు ఆరోగ్యం సహకరించకపోయినా, ఆ రోజు సహకరించకపోయినా, వెంటనే సహకరించకపోయినా మీరు తర్వాత అయినా డిలే చేసుకోవచ్చు. కానీ అమ్మవారికి ఒడిబియ్యం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. అండ్ బియ్యం కూడా ఎన్ని కిలోలు పోయాలి అంటే కిలోంబావు అంటే 1.5 కిలో అనేది అయితే మనము సమర్పించాలి. ఇంకా అమ్మవారికి చీర సారే అనేది మన అనుకూలాన్ని బట్టి మన శక్తిని కొద్ది మనం సమర్పించాలి అనేది ఇక్కడ నేను తెలుసుకున్న విశేషం. అండ్ ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఏ టైమింగ్ ఓపెన్ ఏ టైమింగ్ క్లోజింగ్ అనేది. బట్ ఈరోజు శుక్రవారం కాబట్టి 12:30 1 అయినా అన్నదానం కూడా ఉంటుంది కాబట్టి ఈరోజు టైమింగ్ కొంచెం స్ట్రెచ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇది విశేషం. అండ్ అమ్మవారి వరకు వచ్చాము అని అంటే అమ్మవారు మాత్రం అద్భుతం అంటే ఇంకా మాటల్లో వర్ణించలేను. వాళ్ళంతా అందంగా ఉన్నారు అమ్మవారు. మనకు కనకదుర్గమ్మ కానీ లేదంటే మన వరంగల్లో అమ్మవారు కానీ ఎలా ఉన్నారో ఇక్కడ ఈ అమ్మవారు కూడా అలాగే అంత పెద్ద ముఖంతో మొత్తం పసుపుతో అలంకరించి చక్కగా నగలన్నీ పెట్టుకొని చాలా అద్భుతంగా ఉన్నారు అమ్మవారు. సో మీకు కుదిరినప్పుడు వీలైనంత మటుకు వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నా. బట్ చెప్తున్నాను కదా, టెంపుల్ అయితే చాలా లోపలికి ఉంది. ఎక్కడా కూడా సైన్ బోర్డ్స్ అనేవి అయితే ఏవీ లేవు. నేను యాక్చువల్లీ మేనేజ్మెంట్తో మాట్లాడదాం అనుకున్నా, ఎవరైనా కనిపిస్తే కొంచెం అడుగుదాము ప్లస్ సజెస్ట్ చేద్దాము అనుకున్నా. బట్ ఈరోజు అందరూ బిజీగా ఉండడం వల్ల అయితే నేను ఎవరితోటి మాట్లాడలేకపోయాను. నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని కూడా అనుకుంటున్నాను. మొదటిసారి చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మఠ దివ్య. ఓం శ్రీ మాత్రే నమః.